ఒకళ్ళేమో ఫోన్పే ట్రాన్సాక్షన్ చెక్ చేయమన్నారు, ఒకళ్ళేమో ఆ హెల్మెట్ తనది కాదు అన్నారు, ఇంకొకళ్ళేమో ఆ మద్యం కొంటున్నటువంటి వ్యక్తి ఆయన కాదు అన్నారు. అసలు రోడ్డు మీద ఫోటో తీయడం ఎలా కుదిరింది అన్నారు. ఆ హెడ్లైట్ పగలటం వెనకాలన్న వాస్తవం ఏంటని ఇంకొకళ్ళు అడిగారు. ఓవరాల్గా పాస్టర్ ప్రవీణ్ ఉదంతంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోల కింద మారిపోయినటువంటి అనేక మంది వాళ్ళకున్న అవగాహన డిటెక్టివ్లు చూసి నేర్చుకున్నారో, నవళ్ళు చూసి నేర్చుకున్నారో, లేదా సినిమాల్లో ఉండేటటువంటి మిడిమిడి జ్ఞానపు రచనల నుంచి నేర్చుకున్నారో తెలియదు. కానీ అపారమైన మేధావుల కిందన, మేధస్సుతో కూడినటువంటి వ్యక్తుల కిందన మాట్లాడేసుకొచ్చారు, రకరకాల పాయింట్లు తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ రైట్ చేసినటువంటి పాయింట్ వలన పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి ఒక నష్టం జరిగింది. మద్యం సేవించిన మత్తులో వాహనం నడిపితే ఇన్సూరెన్స్ వర్తించదు. ఇన్సూరెన్స్ ఖచ్చితంగా మద్యం సేవించి ఉండకూడదు. ఇప్పుడు మరి ఆయనకి ఏం జరుగుతుంది అన్నటువంటి చూడాలి. వాళ్ళ కుటుంబానికి ఇబ్బందికరమైన పరిస్థితి. అది పక్కన పెడితే రాష్ట్రంలో ఓ పక్కన పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు, మరొక వైపున కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరినీ టార్గెట్ చేసేశారు. ఏదో దేశం మొత్తం పాస్టర్ ప్రవీణ్ కోసం ఇంకా నరేంద్ర మోడీ పేరు ఒక్కటే తీసుకురాలేదు, ఓవరాల్గా అందరినీ తీసుకొచ్చేశారు. బేసిక్గా ఇక్కడ మత సంఘర్షణలు ఎవరు కోరుకోవట్లా, మత ఉద్రిక్తతలు ఎవరు కోరుకోవట్లా. మతం ఆధారంగా పెద్దవాళ్ళు కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు అల్లిన వలలో చిక్కుకుని సోషల్ మీడియా సాక్షిగా రెచ్చిపోయినటువంటి వాళ్ళు, దుర్మార్గంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి అంశంలో కూడా రెండవ కోణం ఉంటుంది. రెండవది, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే లోపే ఇన్ని మాటలు వచ్చేసినాయి. అదే సందర్భంలో ఈ సీసీటీవీ ఫుటేజీల గురించి కూడా తప్పుడుగా మాట్లాడుకురావడం, లేదా విచిత్ర అనుమానాలను సృష్టించుకురావడం, ఇదంతా జరిగింది. ఇక్కడ ఏ ప్రభుత్వము కూడా ఇట్లాంటి విషయాల్లో, ఎందుకంటే స్వయంగా చంద్రబాబు, లోకేష్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మరి దాని మీద దర్యాప్తు సమగ్రంగా కావాలన్నారు. ఇన్ని ఆధారాలు భారతదేశ చరిత్రలో ఏ పోలీసులు చేసి ఉండరు. ఆంధ్ర పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మత ఉద్రిక్తతలు సృష్టించి ముస్లింలని, క్రైస్తవుల్ని ఒక్కటి చేసి హిందువుల మీదకి రెచ్చగొట్టాలన్నటువంటి కుట్రలు. ఇందులో కొంతమంది మత ప్రతినిధులు ఉన్నారు, కొందరు రాజకీయ ప్రతినిధులు ఉన్నారు. దేశద్రోహం వాళ్ళ మనసులో ఉండకపోవచ్చు, కానీ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలనుకున్నటువంటి మెదళ్ల యొక్క విషపూరితమైనటువంటి మనస్తత్వాలకి ఇక్కడ విచిత్రమైనటువంటి జోడు కుదిరించినటువంటి వాళ్ళు, పక్క రాష్ట్రంలో కూర్చుని మేధావుల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ పట్ల సానుభూతిని వ్యక్తం చేసే విధమైనటువంటి కథనాలు వ్యక్తం చేసినా పర్లేదు, కానీ అనుమానాలు రేకెత్తిస్తూ హిందువులకి, క్రైస్తవులకి మధ్య చిచ్చు రేకెత్తించాలని ప్రయత్నించినటువంటి మేధావుల ముసుగులోని మేధావులు అందరూ కలిసి చేసినటువంటి ఒక పెద్ద కుట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడిందని చెప్పాలా.